మార్చి నెలలోనే ఎన్ని దారుణాలు జరిగాయంటే ఇండియా వ్యాపార వాణిజ్యాలలో కూడా చాలా లాస్ అయింది. పెట్రోల్ డీజిల్ ఎఫెక్టు, ఎల్పిజి గ్యాస్, ఇంకా అమెరికా ఇరాన్ వార్స్ వల్ల ఎక్స్పోర్టింగ్ మొత్తం ఆగిపోయింది. దానివల్ల ఫైనాన్షియల్గా ఇండియా చాలా అంటే చాలా లాస్ అయింది. ఒక కోడిగుడ్డు ధర నార్మల్ టైమ్స్లో 6 రూపీస్ 7 రూపీస్కి మనకు దొరికేది. ఇప్పుడు 4 రూపీస్ కన్నా తక్కువకే వస్తుంది కొన్ని ప్రదేశాలలో. ఎందుకంటే ఎక్స్పోర్టింగ్ జరుగుతలేదు. వార్స్ వల్ల ట్రాన్స్పోర్ట్ మొత్తానికి ఆగిపోయింది. భారతదేశం నుంచి ఇతర దేశాలకు బాగా మనం ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే మసాలాల దేశం అని మన భారతదేశాన్ని అంటారు. దానివల్ల చిన్న రైతులు కూడా నష్టపోతున్నారు. నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఒక మార్చి నెల ఒక 5-6 నెలలతో సమానం అనిపించింది. అసలు ఎండాకాలం ఉన్నది, వానాకాలం ఉన్నది, చలి పెట్టింది, ఎవ్రీథింగ్ అయింది. మార్చి నెలకు దండం రా బాబు.